నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కర్నూలు జిల్లాలో ఆ నియోజకవర్గంలో బద్ద శత్రువులా ఉన్నటువంటి టీడీపీ జనసేనల నాయకులు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నారు. వారి కలయికతో రాజకీయ మార్పులు శరవేగంగా చోటు చేసుకున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి గంగుల నాని కూడా తాము ఆలగడ్డకు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. కర్నూలు జిల్లాలో ఆలగడ్డ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలగడ్డ నియోజకవర్గంలో బలిజ కాపు మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ఆలగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో భూమా అఖిలప్రియ ప్రజల్లో కలియ తిరుగుతున్నారు. దీంతో పాటు ఆమె అన్న భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరి వైసీపీ ఎమ్మెల్యే గంగుల నానికు మద్దతు తెలపడం అఖిలప్రియకు మైనస్ పాయింటేనని అక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఇరిగేల రామ్ పుల్లారెడ్డి యాక్టివ్ అయ్యారు. భూమా అఖిలప్రియకు నిన్నటి వరకు దూరంగా ఉంటూ వస్తున్న పుల్లారెడ్డి ప్రస్తుతం ఆమె గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. దీంతో ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే ఇరిగేల రామ్ పుల్లారెడ్డికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కేటాయించే ఆలోచనలో ఆ పార్టీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ క్యాడర్ విషయానికి వస్తే ఆలగడ్డలో అధికార పార్టీ వైసీపీ కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల నాని దూసుకుపోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మరి ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో ఆలగడ్డలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో, అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేయించి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.